వరకు చక్కగా దేవుని నామమును స్తుతించి ఘనపరిచి గొప్ప చేశాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుని చదవబడిన లేఖన భాగము మరొక మారు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో దీవించును గాక. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అటుపోయిన వారం ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పోయిన వారము ఒక ప్రత్యేకమైన దినము కాబట్టి పెంతెకోస్తు పండుగ అనే అంశం పైన ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ భాగంలో ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, నీ యవ్వనమును బట్టి లేకపోతే నీ వయస్సును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని పిల్లలకు మిగతా లోకానికి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే ఎలా ఉండాలి? మోడల్గా ఉండాలి. నిన్ను వాళ్ళు అనుసరించాలి. నువ్వు వాళ్ళని అనుసరించడం కాదు, నిన్ను వాళ్ళు అనుసరించాలి. నిన్ను అనుసరించేటట్లు నీ యొక్క జీవిత విధానము ఉండాలి. మాటలోను అనే దాన్ని మనము అటుపోయిన వారంలో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్ని రకాల మాటలు ఉన్నాయో, నీ మాటను బట్టి నీతిమంతుడనియో, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందుతావు అని వాక్యం చెబుతుంది. మనిషి మాటలు మనిషి జీవితాన్ని ఏం చేస్తాయంట? నిర్ణయిస్తాయి, డిసైడ్ చేస్తాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అదేనమాట. ఈ విధముగా అటుపోయిన వారంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రవర్తనలోను ఏమిటంట? ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రవర్తనలో మనము విశ్వాసులకు ఇతరులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని వాక్యము గమనించండి, సూటిగానే మాట్లాడుతుంది, కానీ ఎవరి ముందున పెట్టి మాట్లాడదు. చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలంట? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి, ఇతరుల ప్రవర్తన కాదు. అర్థం కాలే? అర్థమైందా లేదా? చెప్పండి, అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరి ప్రవర్తన గురించి? మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి, ఇతరుల ప్రవర్తన గురించి కాదు. దేవుని నమ్మిన వారలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారలారా, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. మనకున్నటువంటి ఒక చెడ్డ రోగం ఏందో తెలుసునా? ఇతరుల ప్రవర్తన గురించి ఆలోచన చేస్తాం, కానీ మన ప్రవర్తన ఎట్లుండేది మనకు ఆలోచన రాదు. అందుకని యేసుప్రభు అన్నాడు, నీ కంటిలో దూలం ఉంది నాయనా, దాన్ని తీసేసుకో, ఎదుటివాని కంటిలో నలుసును మలది అంటాడు కదా. నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకో, ఆలోచించుడి. ఇంకో మాట చూడండి, మనకు తెలిసినటువంటి వాక్యము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు
తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. అంతే, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఎంత బాగుందో చూడండి. చచ్చును అని నవ్వుతూ ఉంటుందా? చెప్పండి. చస్తావురా అంటారా? చచ్చిపోతావురా. అది ఎలా వస్తుంది ఆ మాట అంటే కటువుగానే వస్తుంది కానీ మృదువుగా రాదు. తన ప్రవర్తనను గూర్చి అజాగ్రత్తగా నుండువాడు ఏమవుతాడంట? చచ్చును. అందుకని మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఇంకొక మాట, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. అది నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నీ ప్రవర్తన ప్రభునందు ప్రియమైన వారులారా, విశ్వాసులకు మాదిరిగా ఉందా, లేకపోతే నీ ప్రవర్తన నిన్ను తృణీకరించేదిగా ఉందా? తృణీకరించడం అంటే ఏమిటి? బాగా చెప్పినవు పో, ముందు నువ్వు చూసుకో, మళ్ళా మాకు చెప్పు అనేది ఇతరులను ఏం చేయడము? తృణీకరించడం. కనీసం నువ్వు దేవుని మందిరానికి పోతున్నావు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడైనా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకు జాగ్రత్త అని అంటున్నాడు? ప్రమాదం ఉంది కాబట్టి. జాగ్రత్త అని ఎక్కడుంటే అక్కడేముంటుంది? ఇది ఒక హెచ్చరిక. దేవుని మందిరానికి వచ్చే వారికి హెచ్చరిక, దేవుని మందిరంలో కూర్చుండే వారికి ఇచ్చే హెచ్చరిక. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి ఆలోచించుకొనుడి అని అంటాడు, జాగ్రత్తగా ఉండుడి అని అంటాడు. మన ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా ఉండాలే కానీ మనలను తృణీకరించేదిగా ఉండకూడదు. మన ప్రవర్తన, దేవుని నమ్మిన వారి ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా. నువ్వు దేవుని నమ్మావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే నిన్ను చూచి ఇతరులు దేవుని సన్నిధికి వచ్చేదిగా ఉండాలి. నిన్ను చూసి ఇతరులు పర్వాలే అలా నేను ఉండాలి అని అనుకోవాలనే కానీ తృణీకరించేదిగా ఉండకూడదు. తృణీకారం ఎలా ఉంటుందో చెప్తా, జాగ్రత్త వినండి. తృణీకారము ఎలా ఉంటుందో చెప్తాను. నువ్వు మందిరానికి వస్తున్నావు, నీటుగా రెడీ అయినావు, బైబిల్ పట్టుకున్నావు, చక్కగా నీ దారినే నువ్వు వస్తున్నావు, ఎవరి వైపు చూడలే. నీ వెనకలు ఏం మాట్లాడుకుంటారంటే ఈమెనే బాగా ప్రార్థన పోతుంది చూడు, ఈయనే బాగా ప్రార్థన పోతున్నాడు, ప్రార్థన పోతుంది, ఇంటికి వస్తుంది, ఎట్లుంటుందో తెలుసునా అని నీ ప్రవర్తన గురించి ఇతరులు జడ్జిమెంట్ చేస్తారు, తీర్పిస్తారు. అలాంటి అవకాశము దేవుని పిల్లలుగా ఇతరులకు నువ్వు ఇవ్వకూడదనేదే ఈ వాక్యం. ఇతరులు నిన్ను గూర్చి చులకనగా మాట్లాడుకోకూడదు అనేదే ఈ హెచ్చరిక వాక్యం. ప్రభునందు ప్రేమైన వారు, హెచ్చరిక అనేది ప్రేమతో ఉంటుందా, పగతో ఉంటుందా? చెప్పండి. హెచ్చరిక అనేది ప్రేమతో ఉంటుందా, పగతో ఉంటుందా? ప్రేమతోనే ఉంటుంది. ఎట్ట చచ్చే నాకేమి అనుకున్నారు అనుకోండి, ఆడ బోర్డు ఎందుకు పెడతారు? ఎట్టన్నా సావనిలే, ఎంత చెప్పినా వీళ్ళు వినరులే అని అనుకున్నారు అనుకోండి, ఆడ బోర్డు ఎందుకు పెడతారు? బోర్డు పెడతారా లేదా? కదా. ప్రమాదం ఉన్న ప్రతి చోట ఏముంటుంది? ఒక బోర్డు ఉంటుంది. ఎందుకు ఆ బోర్డు పెట్టారు? నీ క్షేమం కోరి. ఎందుకు ఆ బోర్డు పెట్టారు? నీ క్షేమం కోరే కానీ నీ నాశనం కోరైతే కాదు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టునంట. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. స్నేహితుడు ఏం చేస్తాడు?
గాయములు చేస్తాడు. మేలు కోరే దేవుని సేవకుని ఈ పౌలు ఏమంటాడంటే తిమోతికి పత్రిక రాస్తూ గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాడు. ఏం చేయాలంట? గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటాడు. గద్దిస్తే వాళ్ళు వినరు అన్నారు అనుకోండి, గద్దించేది ఎవరి కోసము? వాళ్ళ కోసమే. వాక్యం ఏం చెప్తుందంటే, తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దించినట్లుగా నిన్ను గద్దించును. తండ్రి ఎవరిని గద్దిస్తాడంట? ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తాడు. ఎవరిని గద్దిస్తాడు? ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తాడు. ప్రభునందు ప్రేమైన వారులారు, కాబట్టి నా పిల్లల గురించి ఇతరులు చులకనగా మాట్లాడితే నాకెంత బాధ కలుగుతుంది, నా హృదయం ఎంత కోసుకొని పోతుంది, నా హృదయం ఎంత వేదన పడుతుంది. అలాంటిది మన గురించి ఇతరులు చులకనగా మాట్లాడితే పరలోకపు తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఎంత హృదయం కోసుకొని పోతుంది ఆయనకు. అవును కదా? మనమందరం ఎవరము? ఆయన పిల్లలమే కదా. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆయన పిల్లల గురించి ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం చదవండి. నా పిల్లలు, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది తండ్రి యొక్క సంతోషాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు? సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అనే మాట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంటాడు. అంటే నాయనా, నీ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసునా? వాడు సత్యమును అనుసరించి నడుచుకున్న ఆ మాట వింటే ఎంతో సంతోషం అంట. ఎవరికి? తండ్రికి. అది మెచ్చుదల కలిగినటువంటి సంతోషం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మన ప్రవర్తన ఇతరులకు మాదిరికరముగా ఉండాలనే కానీ మనలను తృణీకరించేదిగా ఉండకూడదు. మనల్ని ఏం చేసేదిగా? తృణీకరించేదిగా ఉండకూడదు. ఈ సమయం ముందు ప్రవర్తనలో 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎవరి ప్రవర్తన? దేవుని పిల్లల ప్రవర్తన, విశ్వాసుల ప్రవర్తన ఎలా ఉండాలి? తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను భయభక్తులు గలవారై. మొత్తం ఉంది 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలు మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు అది ముఖ్యమైనది. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించే వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయు వారునై ఉండవలెనని బోధించుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? ఏ ప్రవర్తన ఇది? భక్తి కలిగిన ప్రవర్తన. మన ప్రవర్తనలో ఏమి కనపడాలి? భక్తి కనపడాలి. మన ప్రవర్తనలో భయభక్తులు కనబడాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, లోపలుండేది కాదు. ఏమిటంట? లోపలుండేది కాదు. ఎక్కడుందంటారు? ఈడుంటే చాలు అంటుంటారు. ఈడుంటే ఎట్లా? ఆకలి ఈడుంది.
మరి తినాలంటే ఏం చేయాలా? తినాలి. తినాలంటే ఏం చేయాలా? తినాలి. తినాలంటే ఏం చేయాలా చెప్పండి? వండుకోవాలి. తినాలంటే ఏం చేయాలా? వండుకోవాలి. వంట రాదు. ఏం చేయాలి? కనీసము ఆర్డర్ పెట్టుకోవాలి. అప్పటికప్పటికి ఏం చేయాలి? కడుపు ఆకలి తీరాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే ఆర్డర్ అన్నా పెట్టుకోవాలి. ఏమి లేదనుకో, ఆకలి తీరాలి, ఇంకొక ఇంటికైనా వెళ్ళాలి. ఇలా చేస్తేనే నీ ఆకలి తీరుతుంది. ఆ విధముగా భయభక్తులు అనేది కనపడాలి బయటికి. ఎందుకు కనపడాలో తెలుసునా? దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ఏమిటంట? దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇకపోతే అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. విన్నారా? భర్తలను శిశువులను ఏం చేయాలంట? ప్రేమించువారును. ఇంకా స్వస్థ బుద్ధి గలవారు. ఎవరు? స్వస్థ బుద్ధి గలవారు అంటే బాగు చేసేవారై ఉండాల. నీ ప్రవర్తనను బట్టి చెడిపోయేవారుగా ఉండకూడదు. నీ ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధికి రాకుండా ఉండకూడదు. జాగ్రత్త వినండి. భర్త మారాలని ప్రార్థన చేసినావు అనుకో, నీ ప్రార్థన అడిగిపోదు, పరలోకానికి పోదు. ఇంకొక ఆమె ఎక్కడ పోయి చేసిందంట ప్రార్థన? చెవు కాడి పోయి చేస్తుందంట ప్రార్థన. ఎక్కడ పోయి? ప్రవ్వా నా భర్తకు మారు మనసుని, ప్రవ్వా నా భర్తను ఎవరు వినాలని? భర్తగా తినాల్సింది ఎవరు వినాలా? దేవుడు వినాలంటే నీ ప్రవర్తన ముందు బాగుండాలా, నీ ప్రవర్తనను చూడాలా, స్వస్థబుద్ధి గలవారై ఉండాలా. దేవుని నమ్మిన నీవు, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు లోబడాలా. నీ ప్రవర్తనలో అది కనపడాలా. అది కనపడకుండా నువ్వే కొట్టి, నువ్వే తిట్టి, నువ్వే దూషించి, నువ్వే నానా మాటలని ఏ ప్రవర్తన ఉంటుంది? ఇంకా చెప్పండి. నీ ప్రవర్తన బట్టి ఎట్లా మారుతారు? ఎట్లా దేవుని సన్నిధికి వస్తారు? లోకంలో చాలా మంది, జాగ్రత్త వినండి, లోకంలో చాలా మంది తమ భార్యలను బట్టి దేవుని నమ్మిన వారు ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకో విషయం తెలుసునా? మన దేశము గమనించండి, పతివ్రతలకు పుట్టినలంట. అంటే అలా ఉన్నారు అప్పట్లో పతివ్రతలు అనేటటువంటి వారు. అలా ఉన్నారు. 2 కాళ్ళు 2 చేతులు లేని వారిని మోసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. వారి ప్రవర్తన, వారికి ఎందుకంత పేరు వచ్చిందో తెలుసునా? సతీ సక్కుబాయి అని, సతీ అనసూయ అని. వారి జీవిత విధానం, వారి భర్తలకు లోబడిన విధానం అది. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. శారా తన భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందంట. ఎలా పిలిచింది? యజమానుడా, సార్ అని పిలిచిందంట. సార్ అని పిలిచడం కాదు, యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉన్నది అని వాక్యం చెప్తుంది. యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా. ఏం మారింది? టెక్నాలజీ మారింది కదా, కాలం మారింది కదా. కాబట్టి ఏమని పిలుస్తా? పేరు పెట్టి పిలుస్తా. ఇంకా ఎంత తెలిసినా ఒరే ఎంత ఉన్నారు. దానికి ఏం ఆశ్చర్యపడిన అవసరం లే. ఒరే అని పిలిచే వాళ్ళు ఉన్నారు, ఓబి అనే వాళ్ళు ఉన్నారు, ఏదేదో మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. భయభక్తులు కలిగిన వారు ఇలా ఉండరు. నీ ప్రవర్తనను బట్టి నీ భర్త మారు మనసు పొందును గాక. నీ ప్రవర్తనను చూచి నీ భర్త దేవుని సన్నిధికి వచ్చును గాక. హల్లెలూయా. ఒక భర్త తన భార్యతో ఏమన్నాడో తెలుసునా? సామెతల గ్రంథము 31వ అధ్యాయము 29వ వచనం.
చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరు పొగిడినారంట? పెనిమిటి. ఎవరు పెనిమిటి అంటే? భర్త. భర్త అంటే ఎవరు తెలుసు? తల. నీ తల. ప్రభునందు ప్రేమైన వారలారా, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించిరి గాని వారందరినీ నీవు ఏమనాలో తెలిసిన? నిన్ను మించిన పతివ్రత ఇంకొకరు లేరనాల. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది దేవుని పిల్లలు. అది ఎవరి గురించి రాయబడిందో తెలిసిన? భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుననే మాట రాయబడింది అక్కడ. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ముందు ఎవరితో కొనియాడబడుతుంది? తన పెనిమిటితో. తన పెనిమిటి ఆమెను కొనియాడుతున్నాడు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించింది కానీ వారిని అందరినీ నీవు ఇంత ధన్యత ఇంకెవరికి రావాలి? ఇంత ధన్యత ఎవరికి రావాలి? ఇలా అన్నారు అనుకోండి, తండ్రికి ఎంత సంతోషము, అవునా కదా? పుట్టింటికి ఎంత సంతోషము. అక్షయను ఆనంద పొగిడినాడు అనుకోండి, వాళ్ళ పుట్టింటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ ఎంత సంతోషము, అవునా కదా? అలాంటి మన పుట్టింటికి మన తండ్రికి ఎంత సంతోషము. పొగిడితే, మనల్నే కించపరిచి మాట్లాడితే, మనల్నే తృణీకరించి మాట్లాడితే తల్లిదండ్రి ఏమైపోతారు? తలదించుకోరా? దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ ప్రవర్తన భయభక్తులు కలిగి ఉండును గాక. నీ ప్రవర్తనలో భయభక్తులు కనపడాలి. నీ అత్త చూడాలి, నీ మామ చూడాలి, నీ భర్త చూడాలి. ప్రభునందు ప్రేమైన వారల అది కనబడాలి. అది కనబడాలి. మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నా భర్త మారు మనసు పొందాలి, నా పిల్లలు మారు మనసు పొందాలి, వారు నీ సన్నిధికి రావాలి అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మర్యాదగా బాగుండు, నువ్వు చక్కగుండు. నువ్వు చక్కగుంటూ నువ్వు చెప్పనవసరంలే, నువ్వు ఏం చేయనవసరంలే, నువ్వు చెప్పనవసరంలే. నిన్ను బట్టి వారు వచ్చుదురుగాక, వారు రక్షింపబడుదురుగాక, మంచి ప్రవర్తనగా మార్పు చెందుదురుగాక. హల్లెలూయా. ఏ ప్రవర్తన? భక్తి గల ప్రవర్తన, భయభక్తులు కలిగిన ప్రవర్తన. రెండవదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ ప్రవర్తన కలిగిన వారై? మంచి ప్రవర్తన కలిగిన వారై, మంచి ప్రవర్తన కలిగిన వారై. ఈ భాగంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, గమనించండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషించుతున్నారో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు. దేవుని మహిమపరచాలా? నీ మంచితనానికి కారణం ఎవరు? దేవుడై ఉండాలి. నీ మంచితనానికి కారణం ఎవరు? దేవుడై ఉండాలి. దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన గలవారై ఉండు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది చాలా కష్టం. ఏమనిపించుకోవడం? మంచి అనిపించుకోవడము చాలా కష్టం. చెడ్డ అనిపించుకోవడము ఎంత సమయం పట్టదంట? నిమిషం కూడా పట్టదు. లోకములో ఈ భ్రమలోనే బతుకుతున్నారు మనుషులు. లోకములో ఇటువంటి అలవాట్లోనే ఉన్నారు. నేను ఎంత చేసినా మా అత్త మంచినదు, నేను ఎంత చేసినా మా మొగుడు మంచినడు, నేను ఎంత చేసినా మా కోడలు మంచినదు, నేను ఎంత చేసినా మంచినదు అని నేను ఎందుకు మంచిగా ఉండాలి అంటుప్పుడు? నేను ఎందుకు ఇంకా మంచిగా ఉండాలి? మనము ఆ దినంలో మాట్లాడుకున్న పోయిన వారము యేసు ప్రభునే మంచి అనలేదే. యేసు ప్రభుని ఏమనలేదంట? మంచి అనలే. యేసు ప్రభులో ఏ చెడుతనము లేదు, ఏ పాపము లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరిన ఏకైకమే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయననే ఇప్పటికీ మంచి అనిలా. ఆయన సమాధిని చేయించి తిరిగి లేచి 2000 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికేమనిలే చాలా మంది. అప్పుడేమన్నారు తెలిసినా? లేదు ఆయన జనాలను మోసగిస్తున్నారు అన్నారంట వాళ్ళు.
జనాలను ఏం చేస్తున్నారు? ఎక్కడ మోసం చేసినాడు? మన యొక్క హృదయ తలంపు, మన యొక్క ఆలోచన ఏందో చెప్పమంటారా? తప్పు చేస్తే అనుమాన పడతా. ఏం చేస్తే? తప్పు చేస్తే అనుమాన పడతా. ఏమనుకున్నా నా మీదకి వచ్చి నేను ఎందుకు ఊరుకుంటా? ఏమనుకున్నా నా మీదకి వస్తే నేనెందుకు ఊరుకుంటా? తప్పు చేస్తే ఇంకేంది, నిన్ను అనేది ఏంది, అనకపోతే ఏంది? యేసుప్రభు ఏం తప్పు చేసినాడని ఆయనకు సిలువ వేసినారు? యేసుప్రభు ఏం తప్పు చేసినాడని ముళ్ళ కిరీటం పెట్టినారు? ఆయన పిల్లలం కదా మనము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేమేత్రి అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు. దేమేత్రి అందరి వలన ఏం పొందినాడంట? అందరి వలన మంచి సాక్ష్యం పొందాలంటే ఎంత కష్టపడాలి? అవునా కదా? ఇంట్లో కష్టపడాలి, బయట కష్టపడాలి. ఎందుకంటే అందరినీ మెప్పించడం ఎవరి తరము కాదు. అయినా ఏం చేయాలి? ఆ ప్రయత్నము చేయాలి. వాక్యం అవుతుంది, అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేయి. ప్రభునందు ప్రేమైన వారలారా, భక్తి గల ప్రవర్తన, మంచి ప్రవర్తన ప్రభునందు ప్రేమైన వారలారా. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. మన దేవుడు ఎవరు? మంచివాడు. మనం నమ్మిన దేవుడు మంచివాడు. ఎవరికి మంచివాడు ఆయన? అందరికంటే మంచివారికి మంచివాడే, చెడ్డ వాళ్ళకు మంచివాడే. మనం ఎవరము? మంచోళ్ళకు మంచోళ్ళము, చెడ్డోళ్ళు అంటే వాళ్ళకు నీకేం లేదు తేడా. నేను మంచోళ్ళకు మంచోడిని, చెడ్డోళ్ళకు చెడ్డోళ్ళని అంటే చెడ్డోనికి నీకేం లేదు తేడా లేదు. ఆయన చెడ్డోళ్ళకు కూడా మంచివాడే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని పిల్లలు భయభక్తులు కలిగిన ప్రవర్తన కనపడాలి. దేవుని పిల్లల్లో మంచి ప్రవర్తన అనేది కనపడాలి. దేవుని పిల్లల్లో చూడండి, 3 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన అంటే ఆడ 2 అని అంకె ఉంది చూడండి. మేలు చేయువారై. మన ప్రవర్తన యుక్త ప్రవర్తన అంటే ఇతరులకు ఏం చేసేది ఉండాలా? మేలు చేసేదై ఉండాలి. మన ప్రవర్తన ద్వారా ఇతరులు మేలు పొందాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, ముందు నీ ఇంట్లో మేలు పొందాలా. అసలైన మేలేంటి? రక్షణే. అసలైన మేలేంటి? అమూల్యమైన మేలు, ఉన్నతమైన మేలు, రక్షణకు మించి ఇంకొకటి లేదు. ప్రభునందు ప్రేమైన వారలారా, మనం చదువుకున్న భయభక్తులు కలిగిన స్త్రీ గురించి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలోనికి రండి. నేను మరలా ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ ఎవరిమా? గుణవతి అయిన భార్య, భయభక్తులు కలిగిన భార్య. ఆమె తాను బ్రతుకు దినములన్నిటిను అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఏం చేస్తుందంట? మేలే చేస్తుంది. ఏం చేస్తుంది? ఎప్పటి వరకు? బ్రతుకు దినములన్నీ అంటే చచ్చినంత వరకు. ఎప్పుడు ప్రమాణం చేసినాను? పెళ్లిలో ప్రమాణం చేసినాం. ఎప్పటి వరకుని? జీవితకాలం అంతా, మరణ పర్యంతం. ఎంతవరకు? మరణ పర్యంతం. చచ్చినంత వరకు వద్దులేండి, 2-3 ఏళ్ళకే అయిపోతుంది. ఎంత చేసినా నన్ను మంచనర్లే మేలనర్లే అంటున్నారే కదా. యుక్త ప్రవర్తన. ఏ ప్రవర్తన అంటే? మేలు చేసే ప్రవర్తన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. భయభక్తులు కలిగిన ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ ప్రవర్తన అంట? నీతి ప్రవర్తన గలవారై. నీతి ప్రవర్తన అంటే అర్థం ఏమిటి? మాట తప్పకుండుట. దేవుని పిల్లలు
అతడు ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగిన మాట తప్పడు. మన ప్రవర్తనలో మాట తప్పే విధానము ఉండకూడదు. అది నష్టము కానిలే, అది కష్టము కానిలే. ఎందుకు? మన దేవుడు ఎవరు? మాట తప్పని వాడు. మన దేవుడు ఎవరు? మాట తప్పని వాడు. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ ఆయన మాట పొల్లైనా సున్నైనా తప్పిపోదు. మేక కడుపులో ఎమ్ముటాలా? సింహం కడుపులో ఎమ్ముటాలా? పులి కడుపులో ఎమ్ముటాలా? ఏమన్నా తేడా ఉందా? ఏమంటారు? పులి కడుపున పులే పుట్టిందిరా అంటుంటారు. కొంతమంది ఏమంటుంటారు? పులి కడుపున మేక పుట్టిందిరా అంటారు. ఎందుకు? దానికి దీనికి తేడా ఉంది. మన దేవుడు మాట తప్పని వాడు. మనల్ని ఏమన్నారు తెలిసిన? మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుడు కుమారులనియు. మన తండ్రి మాట తప్పని వాడైతే మనం మాట తప్పే వాళ్ళం అవుతామా? నష్టము కలిగిన, కష్టము కలిగిన కదా ప్రభునందు ప్రేమైన వారులారా. కాబట్టి గమనించండి, మన ప్రవర్తన భయభక్తులు కలిగిన ప్రవర్తన, మన ప్రవర్తన మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, నీతి ప్రవర్తన. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని నామస్తుతి కలుగును గాక. నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి నిరీక్షణకు ఆధారము కాదా? ఏ ప్రవర్తన అంట? యథార్థ ప్రవర్తన. ప్రవర్తన మాటల్లో కాదు చూపించవలసింది. ప్రవర్తన యథార్థత మాటల్లో కాదు, దేంట్లో చూపించాలా? ప్రవర్తనలో చూపించాలి యథార్థత అనేది. కొంతమంది ఏమంటారు? నేను ఇట్లే మాట్లాడతా. చెప్పినా కదా ఎన్నోసార్లు, ఇతరులను బాధ పెట్టేది యథార్థమైన మాట కాదు. అది ఇతరులను బాధ పెట్టడము. అదే మాట నిన్నంటే నువ్వెంత బాధపడతావు ఒకసారి నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, సరిచేసే మాట అయితే సరే, బాధ పెట్టే మాట కాదు. యథార్థమైన ప్రవర్తన అంటే అర్థం ఏమిటంటే కుడి ఎడమలకు తిరుగని ప్రవర్తన. ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉండేది యథార్థ ప్రవర్తన కాదు. పని ఉన్నా ఒకటే, పని లేకపోయినా ఒకటే. పని లేకపోయినా ఒకటే. ప్రభునందు ప్రేమైన వారులారా, ఎందుకంటే పనిని బట్టి ప్రవర్తన మారుతూ ఉంటుంది. పనిని బట్టి ఏం మారుతుంటుంది? నీతో నాకు పని పడింది అనుకోండి, నా ప్రవర్తన మారిపోతుంది. నీతో నాకు పని పడితే అప్పుడు చేతులు కట్టుకోవడము, మృదువైన మాటలు రావడము. ఎందుకంట? పని జరిగినంత వరకు వందనాలు చెప్పడము. కొంతమంది నాకు వందనాలు చెప్పినారు అనుకోండి, కనపడినప్పుడల్లా, అప్పుడు నాకు అర్థమవుతుంది ఏందో పని ఉంది వీళ్ళకు. ఎందుకు? ఎప్పుడు చెప్పలే ఇల్లు. ఎప్పుడు నాకు వందనాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. అంత దూరం ఉండాలి వందనాలు అంటే అర్థమైపోతుంది. నాకు అప్పుడే అర్థమైపోతుంది కదా, ఏదో నాతో పని ఉంది, వాళ్ళు రేపు కొన్నాడు నా దగ్గరకు వస్తారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రకటన కాగితం రాయించుకోవడానికో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాయించుకోవడానికో, దేనికో పని ఉంది. పెళ్ళిళ్ళకు పని పడుతుంది. ఎవరితో? పాస్టర్లతో. ఎవరితో? ఎప్పుడు పని పడుతుంది? పెళ్ళిళ్ళకు పని పడుతుంది. అప్పుడు ఏం చేయాలా? వందనాలు చెప్పాలా. ఇంతకుముందు చెప్పకూడదు. ముందు ఎప్పుడు చూసినా చూడనట్టు పోవాలా. అదన్నమాట. అంటే పనిని బట్టి మన ప్రవర్తన ఏమవుతుంది? అట్లుండకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, యథార్థమైన ప్రవర్తన. వాక్యం ఏం చెప్తుందంటే, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయనను వెంటనే వారు ఆయన కార్యములు మర్చిపోయి వెంటనే ఏమైనారంట? మళ్ళీ కష్టం వచ్చని మళ్ళీ ఏం చేశారు? అందుకనే ఆ పాట రాసింది, రోగం వస్తే దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు, ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. అంటే ఏమి లేదు? యథార్థత లేదు. రోగం వచ్చిన వాళ్ళు ఏమంటే తెలిసిన, నన్ను బాగు చేసే ప్రభా ఇప్పటి నుంచి నీ సన్నిధి విడిచిపెట్టను అంటారు. మళ్ళీ భూతద్దం పెట్టి ఎతికినా కనపడరు వాళ్ళు మాత్రం. కాబట్టి భయభక్తులు కలిగిన ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన
యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన చూచి. ఏ ప్రవర్తన అంటే అది? సత్య ప్రవర్తన. అంటే దీని అర్థం ఏంటి? వాక్యమును అనుసరించి ప్రవర్తించే ప్రవర్తన. సత్యం అంటే ఏమిటి? వాక్యమే కదా. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. మన ప్రవర్తన దేని అనుసారమై ఉండాలంటే వాక్యమును అనుసరించి, దానినే సత్య ప్రవర్తన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ ప్రవర్తన అంటే అది? సత్య ప్రవర్తన. వాక్యమును అనుసరించి ప్రవర్తించే ప్రవర్తన మనలో లేకపోతే ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నా అదంతా సున్నా. అసలు దేవుని వాక్యం వినేందుకు మన ప్రవర్తనలో ఏమి రావాలి? పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఈ వాక్యానికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉండాలి. ప్రియమైన వారులారా, సొలొమోనుతో దేవుడు ఏమన్నాడంటే, నీ పిల్లలు కూడా నా ధర్మశాస్త్రం అనగా నా వాక్యమును అనుసరించి నడుచుకుంటే నీ తర్వాత వాళ్ళు కూడా సింహాసనం మీద కూర్చుంటారు, లేకపోతే వారు ఎవరు కూడా కూర్చోడు. కారణం ఏమిటి? వారు నా ధర్మశాస్త్రం వాక్యమును అనుసరించి నడుచుకోలే. నా ప్రవర్తన దేన్ని అనుసరించి ఉండాలి? వాక్యమును అనుసరించి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. 6 విన్నాం. భక్తి గల ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, సత్య ప్రవర్తన. చివరిగా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనములు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనములు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఏ ప్రవర్తన అంట? పరిశుద్ధమైన ప్రవర్తన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పరిశుద్ధమైన ప్రవర్తన. యేసు ప్రభువు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. సమస్త ప్రవర్తన ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండు. ఇహలోక మాలిన్యము అంతకుండా. ప్రభునందు ప్రియమైన వారల, పరిసరాల పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యమో హృదయ పరిశుద్ధత అంత ప్రాముఖ్యం. పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తారు, పరిశుద్ధతకు ప్రాముఖ్యతనియ్యరు. ప్రభునందు ప్రియమైన వారల, మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను పరిశుద్ధుడను గనుక మీరును అన్ని విషయములలో పరిశుద్ధులై ఉండుడి. 7 విన్నాం. ఒకటేమిటి? భక్తి ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, సత్య ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. గమనించండి, ఇవి మనలో ఉంటే పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేని వలన? నడవడి అంటే ఏమిటి?
ప్రవర్తన. వాక్యము లేకుండానే నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పవలసిన అవసరంలే. ఈ వాక్యం చెప్తే వారు మారు మనసు పొందుతారు అని అనుకోని అవసరంలే. భయభక్తులు కలిగిన నీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే వారిని ఏం చేయొచ్చునంట, రాబట్టవచ్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. జడలు అల్లుకొనుటయు కదా, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. గమనించండి, ఎందుకు ఇవన్నీ చేసేది? ఇతరుల ఆకర్షణ కొరకు. దేని కొరకు చెప్పండి? ఇతరుల ఆకర్షణ కొరకు. ఆకర్షణ అంటే తప్పుగా ఆలోచన చేయకండి. వారి దృష్టి మీ పైన పడాలా. అబ్బా, ఆమె ఎంత బాగా జడేసుకుందో చూడండి, ఆమె ఎంత బాగా బట్టలు. ఇవి కాదు, వెలుపటి వాటితో కాదు రాబట్టవలసింది. ఎవరితో అంట? నీ ప్రవర్తనతో. దేనితో? నీ ప్రవర్తనతో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చెప్పాను కదా, ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానని. ఈ సమయం రూతు యొక్క ప్రవర్తనను మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రూతు యొక్క ప్రవర్తన. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మునుపటి సత్ప్రవర్తన కంటే, చెప్పండి, వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఏమర్థమైంది ఇందులో మనకు? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. మనకు ఒక లోకంలో ఒక సామెత ఉంది. అదేమిటో తెలిసిన? రాను రాను రాజుగారి గుర్రము గాడిదైందంట. రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట? గాడిదైందంట. అంటే గుర్రంలా పరిగెత్తవలసింది గాడిద పరిగెత్తుందని దాని ఉద్దేశం కదా. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ఒక చెట్టును చూడండి, మొలక వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, రోజులు గడిచే కొద్దీ ఎలా పెరుగుతుంది? అది అట్నే ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది. దాని రూపము మారిపోతుంది. జాగ్రత్త వినాలి. దేవుని సన్నిధికి మొదట వచ్చేటప్పుడేమో చాలా బాగుంటారు. మొదట వచ్చేటప్పుడేమో ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. కొంతమంది సాక్ష్యం చూసి నాకే ఆశ్చర్యం అవుతుంది. నేను కూడా ఇట్లా ఉండను. ఇంత బాగా సాక్ష్యం చెప్పినారే, ఎట్లా వాక్యం చెప్పాలా ప్రభు అనిపిస్తుంది నాకు లోపల. ఎంత బాగా, ఎలా సిద్ధపడాలా ప్రభు, వీళ్ళు ఇంతగా సాక్ష్యం చెప్తున్నారు, ఇంత మంచి మాటలు చెప్తున్నారు అని అంటే, రాను 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 ఏమైందంట అది కదా. ప్రభునందు ప్రియమైన వారలారా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువ కావాలా, తక్కువ కావాలన్నా? ఎక్కువ కావాలి. రూతు యొక్క ప్రవర్తన గురించి బోయజు అంటున్నాడు, నా కుమారి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే. మన సాక్ష్యం ఏంటో తెలుసిన? అప్పుడు మాదిరి కాదు. అప్పుడు చాలా బాగున్నారు. ఇప్పుడేమైంది? రాను రాను చచ్చిపోయిందంట. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. రూతు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు. రూతు చూడండి, తన అత్తను హత్తుకున్నది. మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. రూతు తన అత్తను ఏం చేసిందంట?
హత్తుకునింది. హత్తుకునింది. హత్తుకోవడం అంటే అర్థం ఏమిటి? ఆమెను విడిచిపెట్టలే. హత్తుకోవడం అంటే అర్థం ఏమిటంటే మనకు తెలుసు కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా నీ మాటే నా మాట, నీ మాటే నా మాట. ప్రభునందు ప్రేమైన వారు, నువ్వు నేను వేరు కాదు అనేది హత్తుకోవడం అంటే. నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటే, అది కాదు. ప్రభునందు ప్రేమైన వారు, హత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆమె చెప్తే అంతే, ఆయన చెప్తే అంతే అనేదే కానీ ఆమె చెప్తే సరిపోతుందా, నేను చెప్పొద్దు అనేది కాదు. రూతు తన అత్తను హత్తుకునింది. రూతు తన అత్తను ప్రేమించింది. 2వ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. రూతు తన అత్తను ప్రేమించింది. చూడండి, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పొలములో బోయజు పేలాలు పెడితే అన్ని తినకుండా ఏం చేసిందంట, కొన్ని మిగిల్చుకొని వచ్చింది. ఎవరి కోసము? ఇంట్లో మా అత్త ఉంది, మా అత్త కోసం నేను మిగిల్చుకొని వచ్చిన. ఇది ప్రేమ. ఇదేమిటి చెప్పండి? ప్రేమ. ప్రేమ ఉంటే ఒక ముద్దలోనే, మన భాషలో పిడిసి అంటారు కదా, పిడిసిలోనే సుఖం పెడతారు. ప్రేమ లేకపోతే ముద్ద ఉన్నే సరిపోదు, 2 ముద్దలున్నే సరిపోవు. ఏం లేకుంటే, ప్రేమ లేకపోతే. రూతు తన అత్తను హత్తుకునింది. రూతు తన అత్తను ప్రేమించింది. 3వదిగా చూడండి, రూతు తన అత్త మాటకు లోబడింది. 3వ అధ్యాయము 5-6 వచనాలు. 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదని చెప్పి ఆ కళ్ళము నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమె అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. నువ్వు ఏమి చెబితే అది చేస్తానేనన్నది రూతు. ఇది లోబడడం. రూతు తన అత్తను హత్తుకునింది, తన అత్తను ప్రేమించింది, తన అత్త మాటకు లోబడింది. చివరిగా 4వదిగా రూతు తన శరీర కోరికలు త్యజించింది. తన శరీర కోరికలు ఏం చేసింది? త్యజించింది. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన. ఎవరిని వెంబడించలేదంట ఈమె? యవనస్తులను. దాని అర్థం ఏంటో తెలిసిన, బోయజు వృద్ధుడు, బోయజు ముసలివాడు. రూతు యవనస్తురాలు. రూతు ఎవరు? యవనస్తురాలు. ప్రభునందు ప్రేమైన వారులారా, అత్త మాటకు లోబడింది. నువ్వు వెళ్ళమ్మా, ఈరోజు కళ్ళంలోకి అతను వస్తాడు, నువ్వు వెళ్ళి ఏమి చేయాలంటే అతడు పండుకున్న తావును గుర్తించు. ఎవరికి తెలియకుండా వెళ్ళి అతడు కప్పుకొని ఉంటాడే ఆ దుప్పటి తీసుకొని ఆ కాళ్ళ దగ్గర నువ్వు కప్పుకో. ఏం చేయాలో అతడే చెప్తాడు అని అన్నది. అలాగే చేసింది. సరేలేత్తా, నేనేమన్నా నీ మాదిరి ముసలిదాన్నా, నన్ను ఎక్కడికి పొమ్మంటున్నావు? నువ్వు ముసలిని పెళ్లి చేసుకోమంటావా అని అనిలా. నాకేం యవ్వనం లేదా, నాకు వయస్సు లేదా, నేను ఎందుకు ఇట్టుండాలి అని అనకుండా ఏం చేసింది? చెప్పిందంతా చేసింది. అంటే తన కోరికలను ఏం చేసింది? త్యజించింది. ప్రభునందు ప్రేమైన వారులారా, అందుకని ఆ యొక్క బోయజు అంటున్నాడు, అమ్మా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది. కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను వెంబడించలే. అందుకనే అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
మీకు ఒకవేళ ఇప్పట్లో ఒక ఆశ్చర్యమైనటువంటి ప్రశ్న రావచ్చు, అంతా మాకే చెప్తారని అనుకోవచ్చు మీరు. ఇది అందరికీ సంబంధించింది. అయితే సంఘము నిలబడాలన్నా, సంఘము అన్ని విషయములలో మంచి సాక్ష్యం పొందాలన్నా, ఒక కుటుంబము మంచి సాక్ష్యం పొందాలన్నా దానికి ఎవరు ప్రాధాన్యత వహించేదంటే స్త్రీనే. ఎవరు? స్త్రీనే. తల దించుకునేటట్టు చేసేది స్త్రీనే, తల ఎత్తుకునేటట్టు చేసేది స్త్రీనే. అవును ప్రభునందు ప్రేమైన వారలారా. అందుకని పరిశుద్ధ గ్రంథం స్త్రీకి మంచి పాత్ర ఇచ్చింది. తక్కువ చేయలే స్త్రీని, ఎక్కడ కూడా తక్కువ చేయలే. ప్రభునందు ప్రేమైన వారలారా, స్త్రీని గమనించండి. ఇంకా సామెతల గ్రంథంలో రాయబడింది ఏమిటంటే, ఆమె కిరీటము, అందమైన కిరీటం అంటే తలపైన పెట్టుకునే దాంతో సమానము అని అంటారు. తలపైన పెట్టుకునే సమానం. అందరికీ వర్తించేది దేవుని వాక్యం. నా ప్రవర్తనను బట్టి అనేకులు దేవుని చెంతకు ఆకర్షింపబడుదురుగాక. నీ ప్రవర్తనను బట్టి ఎవరు కూడా నేనేం చేయకూడదు, తృణీకరించకూడదు. ప్రభునందు ప్రేమైన వారలారా, గమనించండి. నీ యవ్వనం బట్టి ఎవరినూ తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక.